మనవడు కాదంట, మనవరాలంట, ఆడపిల్లంట అత్తయ్య. ఆడపిల్ల అని తెలిస్తే అక్కడే తీపిచ్చేసేయమన్నాను కదా. ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి అత్తయ్య. ఈ భూమి మీదకి రాకముందే ఒక ప్రాణాన్ని తీయడం పాపం అత్తయ్య. పాపము లేదు పుణ్యము లేదు, నాకు మగపిల్లడే కావాలి. మీకు ఈ మోపిల్లడు పిచ్చేంటి అత్తయ్య? ఆడపిల్లని ఎందుకు వద్దంటున్నారు? ఒక ఆడపిల్ల భూమి పడిందంటే మన నెత్తి మీద పెద్ద బండ పడ్డట్టే. అదేంటి అత్తయ్య అలా అంటారు? అది పుట్టినప్పటి నుంచి దాని చెవులకి కమ్మలు, మెడకి దండలు, చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు చేయించాలి. ఎన్ని లక్షల పోసి చదివించినా చివరికి ఎవరో ఒకరిని చేసుకుని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు కూడా దానికి లక్షల కట్నాలు ఇచ్చి పంపించాలి. అదే మగపిల్లడు అనుకో, ఖర్చుండదు. మన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. వాడికి పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి కట్నం తీసుకొస్తుంది. అప్పుడు నా ఆస్తి ఇంకా పెరిగిపోతుంది. అంటే నువ్వు ఆడపిల్లని వద్దనేది నీ ఆస్తి కోసమా? అవును. ఒకటి గుర్తు పెట్టుకో, ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్ల పుట్టినట్టు కాదు, ఒక అమ్మ పుట్టిందని అర్థం. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన ఆడపిల్లే రేపు ఒకరికి భార్య అవుతుంది. నీలాంటి నాలాంటి వాళ్ళకి ఒక అమ్మ అవుతుంది. ఒక ఆడదాని అయింది ఆడదాని విలువ తెలియని నీ ఇంట్లో నేను కాపురం చేయలేను. పోవే, నువ్వు నాకేం అవసరం లేదు, నాకు డబ్బే కావాలి. ఇది గుర్తు పెట్టుకో, ఆస్తి డబ్బు అంటున్నావు కదా, ఆ డబ్బును కూడా మహాలక్ష్మి అని అంటారు. ఆ మహాలక్ష్మి కూడా ఆడదే. నువ్వు ఈ ఆడపిల్లని వద్దనుకుంటున్నావంటే ఆ ఆడపిల్లైన మహాలక్ష్మి నీ ఇంట్లో ఉంటదని ఎలా అనుకుంటున్నావు? మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనల్ని కన్నా అమ్మ మాత్రం ఆడదే. గుర్తుపెట్టుకోండి.